హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్లో ఉండే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ PLIకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి డిఫరెంట్ స్కీమ్ పేరుతో మనకు దీంట్లో ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈరోజు దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. దీంట్లో ఏమేమి టైప్స్ ఉంటాయి, ఎవరెవరికి వర్తిస్తుంది, పిల్లలకి ఏం టైప్స్, పిల్లలకి ఎలాంటి స్కీమ్స్ ఉంటాయి, పెద్దలకు ఎలాంటి స్కీమ్స్ ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ స్పౌస్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఏం టైప్స్ ఉంటాయి, ఇలా ఏమేమి స్కీమ్స్ ఉంటాయి, తర్వాత దీనికి ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఏం ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎంత ఏజ్ ఉండాలి, ఇట్లా ఎలిజిబిలిటీ చూద్దాం. తర్వాత ప్రీమియం పేమెంట్, మనం ఏ స్కీమ్కి ఎంతెంత ప్రీమియం కట్టాలి, ఎన్ని సంవత్సరాలు కట్టాలి, ఒకవేళ ప్రీమియం మీరు కట్టకపోతే ఏమవుతుంది, ఒకవేళ డిఫాల్ట్ అయితే దాన్ని మళ్ళీ మనం ఎట్లా రీస్టార్ట్ చేసుకోవాలి, తర్వాత దీంట్లో మనం తీసుకున్న పాలసీకి లోన్ ఇస్తే ఎంత ఇస్తారు, ఎన్ని సంవత్సరాల తర్వాత ఇస్తారు, తర్వాత దీంట్లో మనకు రిబేట్ కానీ బోనస్ బెనిఫిట్స్ కానీ ఏమైనా ఉంటాయి, తర్వాత దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ మనం కట్టలేకపోతే సరెండర్ చేసుకోవచ్చా, మనం కట్టకుండా వదిలేసిన దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చా, తర్వాత దీంట్లో ఫ్రీ లుక్ పీరియడ్ ఎంత టైం ఉంటుంది, గ్రేస్ పీరియడ్ ఎంత టైం ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ కంపల్సరీ, ఏ స్కీమ్స్కి మెడికల్ ఎగ్జామినేషన్ కావాలి, ఏ వేటికి అవసరం లేదు, తర్వాత ఇంకా అదర్ ఫీచర్స్, ఇలా ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. మనకి పోస్ట్ ఆఫీస్ సంబంధించి PLIలో 6 టైప్స్ అయితే ఉంటాయి. మనకి హోల్ లైఫ్ అష్యూరెన్స్ అని, వీటికి మళ్ళీ లోకల్గా వేరే పేర్లు ఉంటాయి. సురక్ష అని, సంతోష్ అని, సువిధ అని, సుమంగల్ అని, యుగల్ సురక్ష, బాల్ జీవన్ బీమా, చిన్నపిల్లల కోసం బాల్ జీవన్ బీమా, తర్వాత జంట వైఫ్ అండ్ హస్బెండ్ కోసం జాయింట్ లైఫ్ అష్యూరెన్స్, తర్వాత మనకి అమౌంట్ కావాలనుకుంటే వెనక్కి అమౌంట్ కావాలనుకుంటే ఎండోమెంట్ అష్యూరెన్స్ అనేసి, యాంటిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ అనేసి, తర్వాత హోల్ లైఫ్ కవరేజ్ పూర్తిగా టర్మ్ ఇన్సూరెన్స్, హోల్ లైఫ్ అష్యూరెన్స్ అనమాట. సో ఇట్లా ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ హోల్ లైఫ్ అష్యూరెన్స్ మనకి ఎన్ని సంవత్సరాల వరకు అయితే మనం తీసుకుంటామో అప్ టు 8 years ఏజ్ వరకు మీరు పాలసీ తీసుకున్నారనుకోండి. ఈ పాలసీ తీసుకున్నప్పుడు మీకు అప్ టు 8 years ఏజ్ వచ్చేంత వరకు మీకు ఈ కవరేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు మినిమం వచ్చేసి 20,000 నుంచి 50 lakhs వరకు మీరు పాలసీ అయితే తీసుకోవచ్చు. సో మీరు ఒక 40 lakhs పాలసీ తీసుకున్నారనుకోండి, మీకు ఈ 8 years ఏజ్ వచ్చే లోపల మీకు ఏమైనా జరిగితే మీ నామినీకి లేదా మీ లీగల్ హెయిర్కి ఈ 40 lakhs అమౌంట్ ఇన్సూరెన్స్ కింద ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. సో ఎంట్రీ ఏజ్ తీసుకుంటే మనకు 19 years నుంచి 55 years ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పాలసీని తీసుకోవచ్చు. తర్వాత దీంట్లో లోన్ ఇస్తారంటే లోన్ ఇస్తారు, పాలసీ తీసుకున్న 4 సంవత్సరాల తర్వాత లోన్ ఇస్తారు. ఒకవేళ మీరు కట్టలేము, వదిలేయాలి, సరెండర్ చేసుకోవాలనుకుంటే 3 సంవత్సరాలు కట్టిన తర్వాత మీకు వెనక్కి ఇస్తారనమాట. దీనిలో బోనస్ ఉంటుంది. మనకి మెయిన్గా ఏంటంటే బోనస్ ఉంటుంది. మీ యొక్క పాలసీ ఉంటుంది కదా, 10 లక్షల పాలసీ తీసుకుంటే లేదా 20 లక్షల పాలసీ తీసుకుంటే మీరు ఎంత పాలసీ తీసుకున్నారనే దాన్ని బట్టి ప్రతి 1000 రూపాయలకు 76 రూపాయలు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs పాలసీ తీసుకున్నారనుకోండి, మీకు 1000కి 76 రూపాయలు అంటే 10,000కు 760, లక్షకు వచ్చేసి 7,600, 10 లక్షలకు 76,000. సో 10 లక్షలకు ప్రతి సంవత్సరం 76,000. ఒకవేళ ఏదైనా డెత్ జరిగిందనుకోండి, మెచ్యూరిటీ బెనిఫిట్ కింద ఏమవుతుందంటే మనకు పాలసీ అమౌంట్ ప్లస్ బోనస్ ఈ రెండు కల్పిస్తారన్నమాట. పాలసీ అమౌంట్ ప్లస్ బోనస్. నెక్స్ట్ కన్వర్టెడ్ హోల్ లైఫ్ అష్యూరెన్స్. ఇదేంటంటే మామూలుగా ఇది హోల్ లైఫ్ అష్యూరెన్సే ఉంటుంది. మీరు ఒక 5 years తర్వాత మీకు ఈ హోల్ లైఫ్ అష్యూరెన్స్ వద్దు, మాకు అమౌంట్ కావాలనుకుంటే దాన్ని ఎండోమెంట్ కింద మీరు మార్చుకోవచ్చు అనమాట. మీరు మార్చుకుంటే 5 years కంప్లీట్ అయిన తర్వాత మార్చుకుంటే అది ఎండోమెంట్గా ఉంటుంది. లేదు మార్చుకోలేదనుకోండి, ఆటోమేటిక్గా అది హోల్ లైఫ్ అష్యూరెన్స్ కిందనే ఉంటుందన్నమాట. దీంట్లో ఏంటంటే 19 నుంచి 50 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కన్వర్టెడ్ హోల్ లైఫ్ అష్యూరెన్స్ తీసుకోవచ్చు. మినిమం వచ్చేసి 20,000, 50 లక్షల పాలసీ, మ్యాక్సిమం వచ్చేసి 50 లక్షల పాలసీ తీసుకోవచ్చు. లోన్ ఇస్తారు 4 years తర్వాత, సరెండర్ చేసుకోవాలంటే 3 years తర్వాత సరెండర్ చేసుకోవాలి. సేమ్ మనకి హోల్ లైఫ్ అష్యూరెన్స్ లాగానే 76 రూపాయలు, 1000కి 70 రూపాయలు. మీరు 2 లక్షల పాలసీ తీసుకుంటే అంత అమౌంట్ మీకు బోనస్ వస్తుంది. మీరు కన్వర్ట్ కాకపోతే హోల్ లైఫ్ అష్యూరెన్స్ కింద ఇచ్చే బోనస్ ఇస్తారు. ఒకవేళ కన్వర్ట్ అయినారనుకోండి, ఎండోమెంట్ అష్యూరెన్స్ కింద ఎంత బోనస్ ఇస్తారో అంత ఇస్తారనమాట. ఇది కన్వర్టబుల్ హోల్ లైఫ్ అష్యూరెన్స్. నెక్స్ట్ ఎండోమెంట్ అష్యూరెన్స్ చూస్తే ఇక్కడ దీన్ని సంతోష్ అని పేరుస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే మీరు ఒక 20 సంవత్సరాల పాలసీ తీసుకున్నారనుకోండి, 20 సంవత్సరాల తర్వాత మీకు ఒకవేళ ఈ గ్యాప్లో ఏదైనా జరిగితే మీకు పాలసీ కింద వచ్చే అమౌంట్ వస్తుంది. లేదు మీరు బ్రతికే ఉన్నారనుకోండి, మీకు ఏం కాకుండా మీరు ఎన్ని సంవత్సరాల పాలసీ తీసుకున్నా దాని తర్వాత మీకు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందన్నమాట. ఈ మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షల పాలసీ తీసుకున్నారనుకోండి, తర్వాత ఇక్కడ మనకు బోనస్ 52 రూపీస్. ఇందాక హోల్ లైఫ్ అష్యూరెన్స్లో ఏంటి మనకి 76 రూపాయలు ఇచ్చారు, ఇక్కడ 52 రూపీస్ ఇస్తున్నారు. అంటే మీకు 10 లక్షలకి 52,000 వస్తుంది సంవత్సరానికి. సో మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటే అన్ని
అన్ని 52,000 ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలు అనుకోండి 5,20,000. సో ఇది 10 లక్షలు ప్లస్ 5,20,000 మొత్తం కలిపితే 15,20,000. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ లైఫ్ అష్యూరెన్స్, యుగల్ సురక్ష అంటారు. జాయింట్ అనమాట, అంటే భార్య భర్తలకి ఇద్దరికి ఒకరు ప్లాన్ తీసుకుంటే భర్త తీసుకున్నారు అనుకోండి భార్యకు కూడా ఆటోమేటిక్గా కవర్ అవుతుంది, లేదా భార్య తీసుకున్నారు అనుకోండి ఆటోమేటిక్గా భర్తకు కూడా కవర్ అవుతుంది, ఇద్దరికి కవర్ అయిపోతుంది అనమాట. దీనిలో ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాయింట్ అష్యూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు పాలసీ టర్మ్ వచ్చేసి మినిమం 5 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసి 20 ఇయర్స్. సో మీరు 20 ఇయర్స్ పాలసీ తీసుకుంటే మీకు 20 సంవత్సరాల వరకు మీరు తీసుకున్న టైం పీరియడ్ మొత్తం వరకు మీకు కవరేజ్ ఉంటుంది. ఒకవేళ మీరు 10 లక్షల పాలసీ తీసుకుంటే 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది, లేదా 50 లక్షల ఇన్సూరెన్స్ తీసుకుంటే 50 లక్షల పాలసీ కింద మీకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 lakhs పాలసీ తీసుకున్నారనుకోండి, ఈ 20 ఇయర్స్ టర్మ్ తీసుకున్నారనుకోండి, ఈ మధ్యలో భార్య కానీ భర్త కానీ ఎవరో చనిపోయారనుకోండి, రిమైనింగ్ పర్సన్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకు అమౌంట్ ఇస్తారనమాట. ఇక్కడ మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 3 ఇయర్స్ తర్వాత లోన్ ఇస్తారు. సరెండర్ చేసుకోవాలంటే 3 ఇయర్స్ తర్వాత సరెండర్ చేసుకోవచ్చు. మనకు బోనస్ రేట్ వచ్చేసి 52 రూపాయలు, ప్రతి 1000 రూపాయలకి 52 రూపాయలు. సో 10 లక్షలు అనుకోండి 52,000 సంవత్సరానికి. నెక్స్ట్ ఏంటంటే యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ పాలసీ అని, దీన్నే సుమంగల్ అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఎండోమెంట్ పాలసీకి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఎండోమెంట్ పాలసీలో మెచ్యూరిటీ టైం కంప్లీట్ అయిన తర్వాతనే మనకు అమౌంట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు మధ్యలో అమౌంట్ ఇస్తారు సర్వైవల్ బెనిఫిట్స్ కింద. మనకు 6 ఇయర్స్కి ఒకసారి, 9 ఇయర్స్కి ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇయర్స్ టర్మ్ ప్లాన్ తీసుకున్నారనుకోండి, 6 సంవత్సరాలప్పుడు మీరు ప్లాన్ తీసుకున్న 6 సంవత్సరాలు అంటే అప్పుడు మీరు 10 లక్షల పాలసీ తీసుకున్నారనుకోండి, 20% మీకు 2 లక్షలు ఇస్తారు. తర్వాత ఇక్కడ 9th ఇయర్ మళ్ళీ ఇంకో 2 లక్షలు ఇస్తారు. తర్వాత 12వ సంవత్సరం ఇంకో 2 లక్షలు ఇస్తారు. మిగిలిన 4 లక్షలు టోటల్ కంప్లీట్ 15 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మెచ్యూరిటీ అప్పుడు ఇచ్చేస్తారనమాట. ప్లస్ బోనస్ కూడా ఇస్తారు. అప్పటి వరకు మనకి ఎంతైతే బోనస్ వచ్చి ఉంటుందో ఆ బోనస్ అంతా మనకు మెచ్యూరిటీ అప్పుడు ఇస్తారనమాట. ఒకవేళ మీరు 20 సంవత్సరాల పాలసీ తీసుకున్నారనుకో, 20 సంవత్సరాల టర్మ్ తీసుకున్నారనుకోండి, మనకు 8వ సంవత్సరము 10 లక్షలు తీసుకుంటే 8వ సంవత్సరం 2 లక్షలు, తర్వాత 12వ సంవత్సరం 2 లక్షలు, 16వ సంవత్సరం 2 లక్షలు, రిమైనింగ్ 40% మిగతా 4 లక్షలు అప్పటి వరకు వచ్చిన బోనస్ మొత్తం కలిపి లాస్ట్లో ఇచ్చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే పాలసీ తీసుకున్న తర్వాత ఏదైనా మధ్యలో ఏదైనా జరిగింది అనుకోండి, పాలసీ మనకు 15 ఇయర్స్ పాలసీ తీసుకున్నారు, ఈ 15 ఇయర్స్ లోపలనే మధ్యన ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత పాలసీ తీసుకున్న తర్వాత ఏమైనా జరిగితే వాళ్ళ నామినీకి లేదా లీగల్ హెయిర్కి ఎన్ని లక్షల పాలసీ తీసుకుంటారో అంత, తర్వాత అప్పటి వరకు ఎంతైతే మనకు బోనస్ యాడ్ అయి ఉంటుందో, బోనస్ 1000కి 48 రూపాయలు అనమాట, 10 లక్షలకి 48,000. సో ఒక సంవత్సరానికి ఒక 10 సంవత్సరాలు చేశారు, 10 సంవత్సరాలు కవర్ అయిందనుకో, 10 సంవత్సరాలకు 4,80,000 ప్లస్ 10 లక్షలు మొత్తం టోటల్ అమౌంట్ సెటిల్ చేస్తారు. ఒకేసారి టోటల్గా అమౌంట్ కావాలి అనుకుంటే ఎండోమెంట్, లేదు మధ్యలో మనకు అవసరాలు కావాలనుకుంటే యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ అనమాట. నెక్స్ట్ చిల్డ్రన్ పాలసీ, ఇది చిన్నపిల్లల కోసం మనకి పోస్ట్ ఆఫీస్లో ఉండే స్కీమ్ బాల్ జీవన్ బీమా అనేసి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఈ రిమైనింగ్ 5 ప్లాన్స్ ఉన్నాయి కదా ఈ PLIకి సంబంధించి, వాటిలో ఏదో ఒక పాలసీ తీసుకువెళ్ళాలి. ఫాదర్ కానీ మదర్ కానీ ఎలిజిబిలిటీ ఇద్దరు పిల్లలకి తీసుకోవచ్చు దీన్ని. వాళ్ళ వీళ్ళ పిల్లల యొక్క ఏజ్ వచ్చేసి 5 నుంచి 20 ఇయర్స్ మధ్యలో ఉండాలి. తర్వాత ఎవరైతే పేరెంట్ తీసుకుంటాడో ఎగ్జిస్టింగ్ పాలసీ, మీ యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో ఏదో ఒకటి తీసుకుని ఉండాలి. సో అతని ఏజ్ వచ్చేసి లేదా ఆమె ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఇక్కడ మనకి 3 lakhs కవరేజ్ ఉంటుంది, లేదా అంతకంటే తక్కువ ఏదైనా తీసుకుంటే, ఒకవేళ ఈ పేరెంట్ జస్ట్ ఒక 2 lakhs పాలసీ తీసుకున్నాడు అనుకోండి, సో 2 lakhs కవరేజే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైతే తక్కువ ఉందో అది. తర్వాత దీనిలో ఏంటంటే ఒకవేళ ఈ పేరెంట్ ఈ పాలసీ తీసుకుంటారు కదా, ఈ వేరే పాలసీ అది కడుతున్న మధ్యలో చనిపోతే దీనికి సంబంధించి మనకు ప్రీమియం ఏం కట్టాల్సిన అవసరం లేదు. మెచ్యూరిటీ తర్వాత పిల్లలకి మీరు 3 లక్షల పాలసీ తీసుకుంటే 3 లక్షలు ఇచ్చేస్తారు. దీనిలో ఏంటంటే లోన్ ఫెసిలిటీ కానీ సరెండర్ ఫెసిలిటీ కానీ ఉండదు అనమాట, ఎందుకంటే అమౌంట్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు తర్వాత ఎగ్జిస్టింగ్ పాలసీ కాబట్టి. తర్వాత దీనిలో ఏంటంటే ప్రతి 1000కి 52 రూపాయలు ఇస్తారు. సో మీరు 3 లక్షల పాలసీ తీసుకుంటే ప్రతి సంవత్సరానికి ఎంత అమౌంట్ వస్తుంది, ఇక్కడ ఈ బోనస్ రేట్ వస్తుంది అనమాట. ఒకవేళ పేరెంట్ చనిపోతే పాలసీ ప్లస్ బోనస్ రేట్ మొత్తం కలిపి ఇచ్చేస్తారు. నెక్స్ట్ మనకి ప్రీమియం చూసుకుంటే, ప్రీమియం డిస్కౌంట్ రిబేట్ ఏమైనా ఇస్తారని చూస్తే, మీరు అడ్వాన్స్గా కట్టారనుకోండి, 6 నెలల అడ్వాన్స్ మీరు ప్రీమియం అనేది నెల కడుతున్నారనుకోండి, ఒక 6 నెలల ముందే కట్టినారనుకోండి, నెలకు 1000 లాగా 6,000 మీరు ముందే ఇచ్చేసారు అనుకోండి, మీకు 1% డిస్కౌంట్ ఇస్తారు. లేదా 12 నెలలు మీరు ముందే కట్టినారనుకోండి, 2% డిస్కౌంట్ ఇస్తారనమాట. ఇది మనకి రిబేట్ కింద. నెక్స్ట్ దీనిలో ఒకవేళ డిఫాల్ట్ అయితే, మీరు ఏదైనా ఒక నెల కడుతుంటారు, ఏదైనా ఒక నెల కట్టకపోతే ఏమవుతుందంటే, మీరు ఏంటంటే నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా 1% మినిమం ఫైన్ 1% ఉంటుంది. మీరు 1,00,000 రూపాయలు కడితే 1,000 రూపాయలు ఫైన్ ఉంటుంది, లేదా 10,000 కడితే 100 రూపాయలు ఫైన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు నెక్స్ట్ మంత్ ఫైన్ కట్టి రిమైనింగ్ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ పేమెంట్ మీరు ఎలా కట్టాలి, మీరు ఆన్లైన్లో కట్టవచ్చు, తర్వాత ఆటో డెబిట్, మీరు శాలరీ హోల్డర్ అనుకోండి నెల ఆటోమేటిక్గా కట్ చేసుకోవచ్చు.
తర్వాత లేదా మీరు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్గా మీరు పోస్ట్ ఆఫీస్లో పేమెంట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం లోన్ సరెండర్ లిమిటేషన్స్ చూస్తే లోన్ విషయానికి వస్తే అప్ టు 90% మీరు ఎంతైతే పాలసీ తీసుకుంటారో ఎంతైతే ప్రీమియం కట్టింటారో అంత అమౌంట్ మీకు అప్ టు 90% వరకు మీకు లోన్ ఇస్తారు. ఎండోమెంట్ ప్లాన్స్లో 3 సంవత్సరాల తర్వాత లోన్ ఇస్తారు. అదే మనకి హోల్ లైఫ్ ప్లాన్లో 4 సంవత్సరాల తర్వాత ఇస్తారు. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అసిస్టెన్స్ చిల్డ్రన్ పాలసీలో మనకు లోన్ ఇవ్వరనమాట. సరెండర్ గురించి కూడా చూస్తే మనకు అన్నిట్లో మిగతా అన్నిట్లో 3 years తర్వాత సరెండర్ చేసుకోవచ్చు. కాకపోతే యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ చిల్డ్రన్ పాలసీ వీటిలో సరెండర్ ఫెసిలిటీ ఉండదు. బోనస్ పెనాల్టీ మనకు బోనస్ విషయానికి వస్తే ప్రతి ప్లాన్లో బోనస్ ఇస్తారని చెప్తున్నాం కదా. కాకపోతే ఏంటంటే ఒకవేళ మీరు 5 years లోపలే మీరు ఏదైనా పాలసీ తీసుకొని 5 సంవత్సరాల లోపలే మీరు సరెండర్ చేసేస్తారనుకోండి, అప్పుడు మీకు బోనస్ ఇవ్వరనమాట. మనకు ఖచ్చితంగా మీరు బోనస్ రావాలంటే ఖచ్చితంగా 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 5 సంవత్సరాలు మీరు ప్రీమియం కడుతూ ఉండాలి. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే మనకు 80C కింద చూపించుకోవచ్చు. తర్వాత ట్యాక్స్ ఫ్రీ పే అవర్స్ మీకు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది కదా, లేదంటే డెత్ బెనిఫిట్ కింద వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దానికి మీకు ఎటువంటి ట్యాక్స్ పడదు అనమాట. నెక్స్ట్ పాలసీకి సంబంధించి ల్యాబ్స్ రివైవల్ రూల్స్ చూస్తే మనకు పాలసీ ఎప్పుడు ల్యాబ్స్ అయిపోతుంది అంటే ఆటోమేటిక్గా మనం పాలసీ కట్టకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న పాలసీ 3 సంవత్సరాల లోపల ఉందనుకోండి, 3 సంవత్సరాల లోపల ఉంటే వరుసగా 6 నెలలు కట్టలేదనుకోండి, మీ యొక్క పాలసీ అనేది క్లోజ్ అయిపోతుంది, ల్యాబ్స్ అయిపోతుంది. ఒకవేళ మీరు తీసుకున్న పాలసీ 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే మీరు తీసుకున్న 3 సంవత్సరాలు దాటిందనుకోండి, అప్పుడు వరుసగా 12 ప్రీమియమ్స్ మీరు కట్టలేదనుకోండి, మీ యొక్క పాలసీ ల్యాబ్స్ అయిపోతుంది. సో ల్యాబ్స్ ఏందని మీరు ఎలా రివైవ్ చేసుకోవచ్చా ఎలా చేసుకోవాలని చూస్తే చేసుకోవచ్చు. మీరు ఎన్ని సంవత్సరాలు అయితే ఎన్ని నెలలు అయితే ఎన్ని ప్రీమియమ్స్ అయితే కట్టలేదు, ఫర్ ఎగ్జాంపుల్ 12 కట్టలేదు అనుకోండి, ఈ 12 మీరు మళ్ళీ కట్టి విత్ ఇంట్రెస్ట్ కడితే ఇది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. తర్వాత మీరు మీ యొక్క కంపెనీ తరఫున మీరు జాబ్ చేస్తుంటారు శాలరీ హోల్డర్, అక్కడ మీ యొక్క కంపెనీ తరఫు నుంచి లేదా మీరు మీ యొక్క ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ టు కంటిన్యూ గుడ్ హెల్త్ అనేసి ఈ సర్టిఫికేట్ తీసుకురావాలి. తర్వాత ఎటువంటి మెడికల్ లీవ్ ఇట్లా ఏం లేవు, ఇంకా ఇప్పటి నుంచి డ్యూటీస్ బాగా చేస్తాడు అనే ఒక సర్టిఫికేట్ తీసుకొస్తే మళ్ళీ ఇది రీస్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీంట్లో ఫ్రీ లుక్ పీరియడ్ చూస్తే 15 days ఉంటుంది. మనం పాలసీ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత దాని రివ్యూస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదువుకొని మనకు ఓకే అంటే కంటిన్యూ అవ్వచ్చు, లేదనుకోండి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 15 రోజుల లోపల మనం క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళు ట్యాక్సెస్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే అవి కట్ చేసుకొని మన అమౌంట్ మనం ప్రీమియం ఎంతైతే కట్టింటామో అది మనకు వెనక్కి ఇచ్చేస్తారు. నెక్స్ట్ గ్రేస్ పీరియడ్ చూస్తే మనకేంటంటే మీరు ఆ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల మధ్యలో ఎప్పుడైనా కట్టవచ్చు అనమాట. సో టోటల్గా మంత్ వితౌట్ లేట్ ఫీ కట్టాలంటే లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద మంత్ లోపల మీరు కట్టేయాలి. సో అది గ్రేస్ పీరియడ్. నెక్స్ట్ నామినేషన్ ఫెసిలిటీ చూస్తే ఖచ్చితంగా నామినీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ నామినీ ముందు చనిపోయినా అనుకోండి, పాలసీ హోల్డర్కు లేదా వాళ్ళకి సంబంధించిన లీగల్ హెయిర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కంపల్సరీ అంటే 2 లక్షల పాలసీ తీసుకున్నారనుకోండి, సో అక్కడ మనకి ఏజ్తో సంబంధం లేదు, మెడికల్ ఏం అవసరం లేదు. ఒకవేళ మీరు 5 లక్షల పాలసీ తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఏజ్ 40 ఏళ్ళు దాటని 5 లక్షల పాలసీ తీసుకున్నా సరే ఎటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ ఉండదు. ఇక్కడ 2 లక్షల పాలసీ తీసుకుంటే వాళ్ళతో ఏజ్తో సంబంధం లేదు, వాళ్ళకి మెడికల్ ఏం అవసరం లేదు. తర్వాత అంతకంటే ఎక్కువ తీసుకున్నారనుకోండి, 5 లక్షల పాలసీ కంటే ఎక్కువ తీసుకున్నారనుకోండి, అప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ కంపల్సరీ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్ ఆఫీస్లో ఉండే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.